నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రేవంత్ రెడ్డి గారు యూకే టూర్లో ఉన్నారు. యూకే తర్వాత అమెరికా వెళ్ళాలి, కానీ ఆయన అమెరికా వెళ్ళట్లేదు, తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నారు. అయితే చాలా మంది అంటుంది ఏంటి, అమెరికా వెళ్ళడానికి ఆయనకి కావాల్సిన పర్మిషన్స్ రాలేదు, ఏదో యుద్ధ వాతావరణం ఉంది అందుకనే పర్మిషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు వేస్తున్న అంశం. బట్ వాస్తవం ఏంటి? ఎందుకంటే ఒక సీఎం ఫారెన్ వెళ్తున్నారు, ఫారెన్ టూర్స్కి వెళ్తున్నారు అంటే సెంట్రల్ నుండి పర్మిషన్ తీసుకుని చెప్పేసి వెళ్ళొచ్చు, కానీ ఆ దేశం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అనేది కొత్తగా వింటున్న అంశం. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. యూకే నుండి అమెరికా వెళ్లకుండా రేవంత్ రెడ్డి గారు తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నారు హైదరాబాద్ అంటే దీని వెనుక వేరే ఏదో రీజన్ ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ బయటకు పోర్ట్రేట్ అవుతుంది అయితే వేరు. బట్ అసలు రీజన్ ఏంటి? ఏం చెప్తున్నారు? వెనక్కి రావడానికి కారణాలు ఏం చెప్తున్నారు? పర్మిషన్స్ లేవు, అమెరికా పర్మిషన్ పోవడానికి ఇవ్వలేదు. ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అవును, అంటే పర్మిషన్ తీసుకోకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళిపోయి లండన్కి వెళ్ళి లండన్ నుంచి అప్లై చేశాడా విదేశాంగ శాఖకి? ఎలా అది చెప్పాలి? ఎలా అది పాసిబుల్? షెడ్యూల్ సీఎంది కానీ పిఎంది కానీ లేదా మినిస్టర్స్ది కానీ ముందే షెడ్యూల్ ఉంటుంది. విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు ముందే పర్మిషన్ తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అర్ధాంతరంగా పోతూ మార్గ మధ్యంలో దోవలో పర్మిషన్ అడగరు. ఒకవేళ అది ఏదన్నా న్యూస్ ఇస్తే అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. నాకున్న పరిజ్ఞానం ప్రకారం షెడ్యూల్ ముందే ఖరారు అయిపోద్ది. ఆల్రెడీ షెడ్యూల్ ఆయన ఇచ్చేసాడు, మీడియాలో కూడా వచ్చింది షెడ్యూల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారా లేదా? యూకే వెళ్తారు, యూకే నుంచి అమెరికా వెళ్తారు అని చెప్పి షెడ్యూల్ ఇచ్చారా లేదా? మరి షెడ్యూల్ ఎలా ఇస్తారు? మొత్తం అయిపోయిన తర్వాతనే ఇచ్చేది. సో కాబట్టి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. మరి ఎందుకు అర్ధాంతరంగా యూకే నుంచి వస్తున్నారు అని అంటే దీని మీద రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో కోరెత్తిస్తూ ఉన్నారు. దానికి బలం చేకూరేలా ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి రావడం. మరోవైపు ఢిల్లీలో అధిష్టానం పిలిపిస్తుంది, ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది ఇంకొక న్యూస్ ఢిల్లీ నుంచి. అసలు ఆయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడే సిడబ్ల్యూసి మీటింగ్ అటెండ్ అయ్యారు ఢిల్లీలో, అట్నుంచి అటే వెళ్ళిపోయారు. అవునా? ఒకవేళ ఏదన్నా ఉంటే రాహుల్ గాంధీ గారు అప్పుడే చెప్తారు కదా నువ్వు వెళ్ళొద్దు ఉండమని. ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రెడీ చేశారు, సీల్ కవర్లో ఆయన పేరు వచ్చేస్తుంది, అందుకు రేవంత్ రెడ్డి గారిని రమ్మన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఇంకో న్యూస్. మరి అది మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? పరిగణలోకి తీసుకున్నామా వద్దా అని అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక చూస్తూ ఉంటే గుర్రం ఎగరవచ్చు అన్న సామెతని గుర్తు చేస్తున్నారు కొంతమంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎట్టి పరిస్థితుల్లో దిగరు అనేది ఆయన అభిమానులు చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారి సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉంది. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ రోజున కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ గారు ఇలా. సోనియా గాంధీ గారికి ఫస్ట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది సోనియా గాంధీ గారికి. సో సోనియా గాంధీ గారి ఇష్ట ప్రకారం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవుతారు అనేది అప్పట్లో వినిపించింది. సరే, తర్వాత అప్పట్లో ఎట్టకేలకు ఈక్వేషన్స్, రకరకాల ఈక్వేషన్స్ తోటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ అవుతున్నారు. అప్పుడే ఇంకొక గాసిప్ లేపారు. ఏం లేపారు? ఈ చీత్తో ఊడిపోయే ముక్కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నన్ను గోక్కుండా ఉంటేంత వరకు, నన్ను గోకిన తర్వాత నేను ఆటని క్లోజ్ చేస్తాను అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పటి నుంచి కొంచెం తగ్గారు. ఆ తర్వాత క్యాబినెట్ మీద కొంచెం ఆయన పట్టు సాధించడం, పరిపాలనలో కొంచెం గాలిలో పెట్టి ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 22A సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తుంది. గందరగోళమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. మరి ఇది డిజాల్వ్ చేసుకోవాల్సింది ఎవరు? రిజాల్వ్ చేయాల్సింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన చేసుకోవాలి.
సో కాబట్టి ఆయన చేసుకున్నారు, ఆయన ఏదో సారీ చెప్పారు, దాని మీద ఏదో రిజాల్వ్ చేయాలంటున్నారు. బట్ అధికారులు ఏమో కోఆపరేట్ చేయట్లా. ఇప్పుడు దాని మీద రిజాల్వ్ చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ CCLAకి ఈ 22Aకి సంబంధించిన భూములు వివరాలు ఏమంటే CCLA వాళ్ళు ఇవ్వట్లా. అంటే అధికారులు మంత్రుల మాట ఇంట్లా, అంటే ప్రభుత్వంలో ఉండే పాలకుల మాట అధికారులు విన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉన్నారు, ఫామ్ హౌస్ టచ్లో ఉన్నారు. అందుకే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొంతమంది కీలకంగా ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. మొత్తం మీద ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో ఈ 22Aకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చిన తర్వాత. ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళటం, మళ్ళీ తిరిగి రావటం వెంటనే అని అంటే సంథింగ్ ఊహించినటువంటి పరిణామం ఏదో జరగబోతుంది. అది ఏంటి అనేది మనం గెస్ చేయడానికి ఈ అంశాలు, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ధైర్యం చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని మారిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మనం కర్ణాటక తీసుకుందాం. కర్ణాటకలో సిద్ధరామయ్యని మార్చడానికి, ఆ ప్లేస్లో డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయడానికి నానా రకాలుగా రాజకీయపరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ రోజు అక్కడ. ఇవాళకి కూడా అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం కనిపించట్లా. ఏ రోజు సిద్ధరామయ్య ఎన్నిపోటు ముడుస్తాడో తెలియని పరిస్థితి. సో అది ఒకవైపు డైరెక్ట్గా చూస్తూనే తెలంగాణలో అలాంటి ప్రయోగాన్ని చేస్తారా అనేది ఒకటి ఇప్పుడు మన చర్చ. ఇంకోటి ఏంటంటే సమీప భవిష్యత్తులోనే మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. సమీప భవిష్యత్తులోనే ఇలాంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం ఇవన్నీ ఉంటాయా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అధిష్టానం అనేది ఊహించడం కూడా కష్టం ఒక్కోసారి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఏది చెప్తే అది ఫైనల్. ఇప్పుడు ఇక్కడేంటి మంత్రులు, ఆమె కొండా సురేఖ గారి కుమార్తె సుష్మిత, నీకేమన్నా ముఖ్యమంత్రి అయితే నెత్తి మీద కళ్ళు నెత్తికెక్కి అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు చిన్నారెడ్డి, ఇంకొకవైపు జీవన్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించి. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ కాదు పచ్చ కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఆవిడ హీరోలు సైలెంట్గా ఉన్నారు. ఈ 4 రోజులు వారం రోజుల నుంచి ఆమె పేరు ఎక్కడ కనపరచట్లా, కానీ ఆమె పైన ఆన్ చేస్తున్నారు. సో ఆవిడ మీద డిపెండ్ అయింది ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అని. మొత్తానికి అయితే కీలకమైనటువంటి మార్పులు ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. లేదంటే ముఖ్యమంత్రిని ఇమీడియట్గా వెనక్కి పిలిపించడం అనేది అంత ఈజీగా జరగదు. అర్ధాంతరంగా పిలిపిస్తున్నారు కదా, విదేశీ పర్యటన ముగించుకొని అక్కడేదో యుద్ధం జరుగుతుంది అందుకని రమ్మంటున్నారు. ఇది కాదు. అమెరికాలో ఆ యుద్ధం ఏముంది, ఇరాన్లో జరుగుతుంది యుద్ధం. అదే అర్థం కాలేదు. సో యూకే నుంచి అమెరికాకి వెళ్ళటానికి పెద్ద అభ్యంతరం లేదు, అందరూ ప్రయాణం చేస్తున్నారు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కలే కదా, అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. సో ఆ న్యూస్ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్ధాంతరంగా పిలిపిస్తున్నారు అని అంటే సంథింగ్ హ్యాపెన్స్. మనం ఊహించినటువంటి పరిణామాలు ఏవో చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు, లేదా క్యాబినెట్ మార్చేస్తారు మేబీ. బట్ మనం ఊహించినటువంటి పరిణామాలు అయితే ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. అర్ధాంతరంగా అయితే ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసింది అనే దాని మీద కొంచెం క్రాస్ చెక్ చేస్తే బహుశా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంది అనేటువంటిది వినిపిస్తుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి ఎవరెవరిని కలుస్తున్నారు అనేటువంటి లిస్టులో భారత వ్యతిరేకులు ఉన్నారు అనేది వినిపిస్తుంది. సరే, ఆ వ్యతిరేకులు ఎవరు అని అంటే భారత భావజాలాన్ని వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే భారత వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళు కలుస్తున్నారు అని బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి భారత్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని, వీళ్ళని కలుస్తున్నారు. కాబట్టి బహుశా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 2 షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా బహుశా ఆ పర్మిషన్ ఇవ్వలేదేమో అనేది కూడా వినిపిస్తుంది. కొంచెం గత 2 రోజుల నుంచి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ లీడర్లు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. భారత వ్యతిరేకులను కలవడానికి, భారత్ మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి ఫండ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అనేది. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే భారత ప్రభుత్వమే ఈ టూర్ షెడ్యూల్ని అర్ధాంతరంగా అమెరికాకు వెళ్ళడానికి లేకుండా రద్దు చేసిందేమో అనిపిస్తుంది. ఎనీహౌ లండన్ నుంచి ఆయన 23వ తారీఖున తెలంగాణ రాబోతున్నారు.
బహుశా కేంద్ర ప్రభుత్వం ఆ కోణం నుంచి ఆలోచిస్తే రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ముందుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి అనుమతి ఇచ్చి ఉండాలి. మరి అనుమతించలేదని అంటున్నారు ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. సో కారణం ఏదన్నా అయిందంటే విదేశీ ఫండ్స్ని భారత వ్యతిరేకత కోసం కలెక్ట్ చేయడానికి వెళ్ళాడు అనేది వినిపిస్తుంది. కాబట్టి బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే భారత ప్రభుత్వమే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అర్ధాంతరంగా ఆపేసినట్టు భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.